హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. టుడే మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసామండి. ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. సో వంకాయతో బజ్జీ వేయబోతున్నామండి. ఈ వంకాయ బజ్జీని ఎలా వేసుకోవాలి, వీటికి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా శనగపిండిని తీసుకున్నామండి. కొన్ని వంకాయలు తీసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకొని వాటర్లో సాల్ట్ వేసి వీటిని అయితే అట్టే పెట్టేసుకోవాలి. ఈలోపు మనం దీనికి ఏమేమైతే కావాలో సిద్ధం చేసేసుకుందాం. సో శనగపిండిని తీసుకున్న తర్వాత వంకాయ లోపల స్టఫ్ చేయడానికి మసాలా ఐటమ్స్ ఏమేం కావాలో చూద్దాం. పల్లీలండి, 2 స్పూన్ల పల్లీలు, అలానే ఒక 7-8 ఎండుమిర్చులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఇవన్నీ కూడా డ్రై పౌడర్ చేసుకోవడానికి మనం 1 స్పూన్ నువ్వులు, 4-5 క్యాజూ నట్స్, చిన్న ముక్క చెక్క ముక్క, ధనియాలు, అలానే 2-3 లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, అలానే పచ్చిశనగపప్పు, చిట్టుకుడు ఆవాలు కూడా వేసుకున్నామండి మేము. ఇవన్నీ కూడా ద్వారగా వేయించుకొని వీటిని అన్నిటిని పేస్ట్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువ వేసుకోకుండా లైట్గా వేసుకొని పేస్ట్లా చేసుకోవాలండి. సో ఈ రకంగా అవుతుంది. ద్వారగా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో ఈ అన్నిటిని పేస్ట్ చేసుకున్నది మనకి ఈ రకంగా తయారైంది. ఈ రకంగా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు వంకాయల స్టఫింగ్ అయితే మసాలా మనకి రెడీ అయిపోయింది. తర్వాత ఈ వంకాయలని ఏవైతే మనం కోసి పెట్టుకున్నామో వాటిని ఆయిల్లో ఈ వంకాయని డీప్ ఫ్రై చేసేయాలండి. సో డీప్ ఫ్రై చేస్తే మనకు చూడండి ఈ విధంగా మగ్గిపోతుంది అనమాట. లోపల అది మగ్గిపోయి బయటకు అది మనకి కలర్ కొంచెం చేంజ్ అయ్యి అలా కనిపిస్తుంది అనమాట. అసలు అయితే వంకాయ ఆ కలర్లో ఉంటుంది. మనం ఆయిల్లో వేపిన తర్వాత కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. ఈ విధంగా చేంజ్ అయిన వంకాయకి చల్లారిన తర్వాత మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఈ విధంగా స్టఫింగ్ అయితే చేసుకోవాలండి. సో మేమైతే ఈ విధంగా వంకాయ లోపల మసాలా అనేది స్టఫ్ చేసేసాము. సో వీటిని ఎలా ఫ్రై చేయాలో చూసేద్దాం. ముందుగా వంకాయ ఫ్రై చేస్తున్నామండి. మీకోసం మళ్ళీ మేము ప్రాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కొన్ని వంకాయలను అయితే ఉంచుకొని వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాం. ఇది స్టఫింగ్ పెట్టలేని వంకాయలండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని బ్రింజల్స్ డిప్ అయ్యేలాగా ఆయిల్ అయితే వేసుకొని ఫ్రైడ్కి ముందు వంకాయలను అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా మనకి ఒక 2 మినిట్స్ పడుతుందండి. బాగా బాయిల్ అయిపోయిన ఆయిల్ అయితే మనకు 2 మినిట్స్లో వంకాయ అనేది ఈజీగా మగ్గిపోతుంది అనమాట. మనకి వంకాయ అయితే 2 మినిట్స్కి ఈ రకంగా ఫ్రై అవుతూ ఉందండి. ఈలోపు మనం దీనికి శనగపిండి మిశ్రమాన్ని ప్రిపేర్ చేసేసుకుందాం. మేమైతే ఈ శనగపిండి మిశ్రమాన్ని గ్లాస్లో ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇలా అయితే వంకాయ డిప్ చేసి వేయటానికి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ కొంచెం అని చెప్పి గ్లాస్లో అయితే మిక్స్ చేసుకున్నాం. సో శనగపిండిలో కొంచెం సాల్ట్ అలానే కారం వేసి మిక్స్ చేసుకొని ఈ రకంగా కన్సిస్టెన్సీ తయారయ్యేలాగా పెట్టుకున్నాం. సో శనగపిండి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే వంకాయ మసాలా స్టఫ్ పెట్టి రెడీగా ఉంచుకున్నామో దాన్ని ఈ శనగపిండిలో వేసుకొని నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే మన గుత్తి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోతుంది. సో మనం రెడీ పెట్టుకున్నాం కదండి, వేపించుకున్న వంకాయల్లో మసాలా స్టఫింగ్ చేసి రెడీ పెట్టుకున్నాం కదా, దాన్ని ఇలాగా శనగపిండిలో డిప్ చేయాలండి. శనగపిండిలో డిప్ చేసి చూడండి ఏ విధంగా డిప్ చేస్తున్నామో చూడండి ఒకసారి. ఈ విధంగా గ్లాసులో వేసుకున్నాం కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది అనమాట. సో బౌల్ అయితే మళ్ళీ మనకి అదంతా డిప్ అవ్వదు, గ్లాస్ కాబట్టి ఆ వంకాయని ఇలా ముచ్చుకుతో పట్టుకొని ఇలా వేసేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా మనకి వంకాయ బజ్జీ అయితే రెడీ అవుతుందండి. సో అన్ని బజ్జీల్ని మనం ఇలా అయితే ప్రిపేర్ చేసేసుకున్నామండి. ప్రిపేర్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు దీని టేస్ట్ ఫ్లేవర్ అది ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చేసి విత్ ఫీలింగ్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మన ఎమ్మి వంకాయ బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని మేము ఇప్పుడు ఎలా తీసుకుంటామంటే టమాటో సాస్తో తీసుకుందాం అని చెప్పి టమాటో సాస్, అలానే కొంతమంది చూడండి సమోసాల్లో వాటిల్లో స్టఫింగ్ కోసం పచ్చిమిర్చిని కూడా ఆయిల్లో డిప్ చేసి పెట్టుకుంటారు కదా, మేము ఆ విధంగానే లోపల కొంచెం సాల్ట్ పెట్టుకొని మిర్చిని కూడా వేపేసి పెట్టుకున్నాం. సో మనకు బజ్జీ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో.
చాలా మెత్తగా ఎలా అయితే మనం వేసుకున్నామో చాలా అందంగా అయితే వచ్చినాయి. చూడటానికి చాలా అందంగా అనిపిస్తున్నాయి, తింటే కూడా చాలా ఎమ్మిగా ఉంటాయండి. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఏవైతే మనం స్టఫింగ్ కోసం మసాలా పెట్టుకున్నామో అది ఆ వంకాయతో కలిపి పైన శనగపిండితోటి చాలా ఎమ్మి అంటే చాలా ఎమ్మిగా ఉంది. అలా ఉత్తిగా అన్నా తినేయచ్చు, లేదంటే కొంచెం టమాటా సాస్లో డిప్ చేసుకొని కూడా మనం తీసుకొచ్చండి. నాకైతే దీన్ని వదలాలనిపించట్లేదు, అంత టేస్టీగా ఉన్నాయి. మనం వేసుకున్న స్పైసెస్ సరిపోవట్లేదు అనుకుంటే కనుక అలా మిర్చితోటి, లేదంటే కొంచెం స్వీట్నెస్ కావాలనుకున్నప్పుడు ఇలా టమాటా సాస్ తోటి మిక్స్ చేసుకుని తింటే చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఇవి మనకి వింటర్ సీజన్లో ఏవైనా తినాలి అనిపించినప్పుడు ఈ రకంగా మసాలా ఐటమ్ తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం బజ్జీస్ని అయితే ప్రిపేర్ చేసుకుని తింటే చాలా ఎక్సలెంట్గా ఉందండి. సో మేము ఎలా అయితే ప్రిపేర్ చేసామో మీరు కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మరికొన్ని రెసిపీస్ మీకు ఎలాంటివి అయితే కావాలో మాకు కామెంట్లో అడిగినట్టయితే మీకు అవి కూడా చేసి చూపిస్తాం. ఇప్పుడు మీకోసం ఒక హెల్తీ టిప్. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మన ముందుకి హెల్తీ టిప్ కోసం వంకాయని అయితే తీసుకుని వచ్చారండి. సో దీంతో ఏం చేస్తున్నారో చూసేద్దాం. ఇప్పుడు మనకి ఏదైనా ఇనప వస్తువులు ఏదైనా సడన్గా గుచ్చుకున్నా లేకపోతే కట్ అయినా ఎక్కడైనా సరే అది సెప్టిక్ అయిపోతుంది కదండి. సో అది సెప్టిక్ అవ్వకముందే మనం ఇలాంటి రెమెడీ అయితే చేసుకున్నట్టయితే మనకి గుడ్ రిజల్ట్ అయితే ఉంటుందంటండి. సో దీంతో ఎలా అయితే రెమెడీ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనకి వంకాయని అయితే ఈ విధంగా కట్ చేశారండి. 3 పార్ట్స్ కింద ఈ రకంగా కట్ చేశారనమాట. సో కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే అలానే కొంచెం పసుపు కూడా తీసుకున్నారు. నాకు తెలియదండి తర్వాత ఏం చేస్తారో. సో ఈ పసుపుని ఒక గిన్నెలోకి అయితే వేసుకున్నారు. తర్వాత దీంట్లో కొంచెం అదేదో యాడ్ చేస్తున్నారు. సో వంటకు వాడే నూనె అయితే ఈ పసుపులో యాడ్ చేశారండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా రంగరించేసి ఇది వంకాయ మధ్యలో ఇలా పెట్టాలంటండి. సో పసుపు యాంటీబయాటిక్ కాబట్టి మనకి పసుపు వల్ల ఎక్కడైతే అయిందో గాయము, ఏదైతే ఇనపది గుచ్చుకున్న చోట గాయమైందో అది సెప్టిక్ అయితే అవ్వకుండా ఈ రెమెడీ కాపాడుతుంది అనుకున్నాం కదా. ఈ పసుపు వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉందండి. సో ఈ రకంగా మొత్తం ఆ వంకాయకి అంతా పసుపు నూనె అప్లై చేసేసి ఇలా స్టవ్ వెలిగించుకొని దీన్ని అయితే ఇలా హీట్ చేస్తున్నాం. సో ఇది ఇలాగా 2 to 5 minutes మనకు కొంచెం హీట్ అవుతుందండి. పొయ్యిలో పెట్టి అదే డైరెక్ట్గా పొయ్యి ఉంటే కనుక పొయ్యిలో పెట్టుకుంటే ఇంకా బాగా గుడ్ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది ఎప్పుడో పాతకాలంలో వాడే టిప్ అంటండి. ఇది ఓల్డెన్ డేస్లో టిప్ అండి. ఎందుకంటే ఆ టైంలో చూడండి ఏదైనా గుచ్చుకున్నా చేసినా మనకి ఇప్పుడు అంటే టీటీ ఇంజెక్షన్స్ ఇవి వచ్చేసినాయి, అది టెక్నిక్ అవ్వకుండాను. అప్పట్లో అయితే అలా ఏమీ అవైలబుల్గా ఉండేది కాదు కదండి. అందుకనేసి ఇలాంటి రెమెడీ అయితే చేసుకునేవారంటండి. వంకాయతోటి ఇలా పసుపు నూనె అప్లై చేసి ఎక్కడైతే గాయమైందో ఇనపది గుచ్చుకుందో దాన్ని వేడితోటి అక్కడ పెట్టేసేయండి. లేకపోతే గొడ్డేసుకుని అలా కట్టేసుకున్నా సరే మనకి అది బాగా రిలీఫ్ అయితే ఇస్తుందంటండి. అలానే సెప్టిక్ అనేది ఇంకా అవ్వదంటండి. ఈ వంకాయ లోపల మనం ఏదైతే పసుపు యాంటీబయాటిక్ అని చెప్పుకుంటున్నామో ఈ రెండిట్ల వల్ల మనకి సెప్టిక్ అనేది అవ్వకుండా మనకైతే మంచి రిజల్ట్ ఇస్తుందన్నమాట. సో ఇవాళ టిప్పు మా వంకాయ బజ్జీ రెసిపీ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. ఇంతలా చూసినా సరే ఎవరు లైక్ చేయట్లేదు, అలానే షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీకు ముందుకు మరికొన్ని వీడియోస్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి మాకు వీడియోస్ అన్నీ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. అలానే రేపొద్దుట మరి సరికొత్త వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాం. బాయ్ బాయ్.